ఐదవ తరగతి తెలుగు 5వ పాఠం నీతి పద్యాలు. ఈ నీతి పద్యాలు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. అలాగనే సమాజంలోని పోకడలను కూడా ఇవి తెలియజేస్తాయి. కింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఈ బొమ్మలో ఒక పాప ఒక నీతి పద్యాన్ని వాళ్ళ టీచర్కి చెప్తుంది. ఆ పద్యం: ఇనుము విరిగినేని ఇరుమూరు ముమ్మారు కాచి ఎతుకవచ్చు గ్రమముగాను, మనసు విరిగనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమ. దీని క్రింద 3 ప్రశ్నలు ఇచ్చారు. బొమ్మలో పాప ఏమి చెబుతున్నది? బొమ్మలో పాప వేమన పద్యం చెబుతున్నది. ఈ పద్యం ద్వారా మీకేం అర్థమైంది? ఇనుము విరిగితే ఎన్నిసార్లైనా వేడి చేసి అతికించవచ్చు, కానీ మనసు విరిగితే అతికించలేమని. అందుచేత ఇతరులు బాధపడకుండా మనం మాట్లాడాలి లేదా నడుచుకోవాలి. అంటే ఇతరులని బాధ పెట్టేటట్టు మాట్లాడితే వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది అని దీని యొక్క భావం. 3వది, మీకు తెలిసిన నీతి పద్యం చెప్పండి. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విచ్చి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఇటువంటి నీతి పద్యాలు ఎందరో శతక కవులు మనకు అందించారు. ఉద్దేశం: తెలుగు భాషలో పద్యం ఒక ప్రముఖమైన ప్రక్రియ. భారత భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. పద్యం తీరును పరిచయం చేస్తూ వాటిలోని కొన్ని పద్యాల ద్వారా పిల్లలలో నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని ప్రసిద్ధ సూక్తి. మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రనలు తెలుగులోకి అనువాదం చేశారు. వీరిని కవిత్రయం అంటారు. మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా ఇలాంటి పద్యాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. కవిత్రయంలోని మొదటి కవి నన్నయ్య. ఈ నన్నయ్య రాసిన శతక పద్యాల్లో: అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్, పలుకక బన్నము వడియడ దలపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్, పలుకక బన్నము వడియడ దలపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్. భావం: అలిగిన అంటే కోపించడం, ఎగ్గులు అంటే నిందలు, తిట్లు. ఓకే, ఎవరైనా తనను కోపించుకుంటే తాను వాళ్ళను కోపించకుండా ఉండాలట. పలికిన మరి విననియట్లు ప్రతివచనంబులు. ఓకే, వాళ్ళు మనను నిందలు వేసినా దూషించినా కానీ విననట్లు ఉండాలి. ఓకే, ఎదురు మాట్లాడకుండా, వాళ్ళు అవమానపడినా కానీ బాధపడకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. భన్నము అంటే అవమానం. ఓకే, ధర్మజ్ఞుడు అంటే ధర్మం తెలిసినవాడు. ఎడ అంటే మనసు. ఓకే, మరొకసారి భావం: ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక, దూషిస్తే విననట్లుండి, ఎదురు మాట్లాడకుండా, అవమానపడినా చింతించకుండా అంటే బాధ పెట్టినా బాధపడకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. పలుమరు శబదంబులు నంజలియును నభివాదముయును, సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయ విదుష్ట స్వభావక పురుషులకున్. అర్థాలు: పలుమరు అంటే అనేక సార్లు, శపథంబులు అంటే ప్రతిజ్ఞలు లేదా ఒట్లు, అంజలి 2 అరచేతులతో ప్రార్థించడం, అభివాదం నమస్కారం చేయడం, సామము అంటే మంచితనం లేదా శాంతము, మిథ్యా వినయం అబద్ధపు వినయం అంటే నటించడం, కాపురుషుడు చెడ్డవాడు. ఓకే, భావం: మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం,
నమస్కారం చేయటం, ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడడం, దొంగ వినయాలను ప్రదర్శించడం చెడ్డవాళ్ల లక్షణం. కవిత్రయంలోని రెండవ కవి తిక్కన రాసిన శతక పద్యాలు. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబుబొనరించును, సజ్జనులైన వారి కొడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాథ. ధనము అంటే సంపద, దుర్మతులు చెడ్డ బుద్ధి కలిగిన వారు, మదము అంటే అహంకారం లేదా గర్వం, సజ్జనులు మంచివారు, అడకువ అంటే వినయం కలిగి ఉండటం, ఉర్వీనాథుడు రాజు. భావం: ఓ మహారాజా, నాథ ఓ మహారాజా, ధనము విద్యా వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చెంగవచ్చు నతి నిష్ఠురతన్, మనమున నాటిన మాటలు విను మెన్నియు పాయములను వెడలునే ఎదిపా. తనువు శరీరం, అలుగులు అంటే బాణాలు, అనువు ఉపాయం, నిష్ఠురత కఠినత, అదిపా ప్రభువా. దీని తాత్పర్యం: ఓ రాజా, శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటికి తీయవచ్చు, కానీ మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు. బాణాలనైతే తీయొచ్చు, కానీ బాధ కలిగించే మాటలు మాత్రం ఎప్పటికీ మనసులో నుంచి బయటకు రావు అని దీని యొక్క అర్థం. అంటే బాధ కలిగించే మాటలు అనేవి మనసును ఎంతో గాయపరుస్తాయి. కవిత్రయములో మూడవ కవి ఎర్రన, ఇతను రాసిన శతక పద్యాలు. పాపములకెల్ల నెక్కుడు పాతకములు, సువ్యక్రోధ లోభంబులు సువ్రతాత్మ, వాని రెంటి జయించిన వాడుగాని ఎందు పరమధార్మికుడని ఎన్నబడడు. పాతకములు పాపాలు, సువ్వె సుమా, ఎక్కుడు అంటే ఎక్కువ, క్రోధం కోపం, లోభం పిసినారితనం, సువ్రతాత్మ పుణ్యకార్యం. భావం: అన్ని పాపాల కంటే కోపము, పిసినారితనం, అత్యాస అనేవే గొప్ప పాపములు. అన్ని పాపాల కంటే కోపము, పిసినారితనం అనేవి గొప్ప పాపములు. ఈ రెండింటినీ జయించిన వాడే ధర్మాత్ముడు. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగావగవలయున్, గరుణాపరుల తెరంగిది ఇరువగ సరిగావు దీనికే ధర్మంబుల్. శరణము రక్షణము, భీకర శత్రువు భయంకరుడైన శత్రువు, ప్రీతి అంటే ఇష్టం, కరుణాపరులు దయగలిగిన వారు, తెరంగు అంటే విధము, ఇరువు తగిన. భావం: ఎంత భయంకర శత్రువైనా శరణని వస్తే అంటే రక్షించమని వస్తే ప్రేమతో కాపాడాలి. దయగలవారు ఇట్లాగే చేస్తారు. ఏ ధర్మాలు దీనితో సరిరావు. పోతన రాసిన శతక పద్యాలు. చదువని వాడజ్ఞుండగు జదివిన సద్వివేక చతురత గలుగున్, జదువగవలయును జనులకు జదివించెద నార్యులద్ద చదువుము తండ్రి. అజ్ఞుండు అంటే జ్ఞానహీనుడు, చతురత అంటే మంచి చెడులు, ఆర్యులు అంటే గురువులు. భావం: కుమార, చదువుకోనివాడు జ్ఞానహీనుడగును. చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది. కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి. నాయన, నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను, చదువుకో. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, బరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి.
పరహితము ఇతరులకు మేలు చేయడం, భూత పంచకమునకున్ పంచభూతాలకు, పర్వేందుముఖి పున్నమి చంద్రుని వంటి ముఖము కలదానా. భావం: పున్నమి చంద్రుని వంటి ముఖము గలదానా, ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు. పరహితమే గొప్ప ధర్మం, పరహితులకు ఎక్కడా ఎదురుండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.